అరే మీ ఫోన్ పోయిందా? అయితే జర బాపట్ల జిల్లా వైపు పోయిరాన్రి. ఆడ దొంగల కంటే స్పీడ్గా మన పోలీసులు ఫోన్లను పట్టుకుంటాన్రట. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు సారు మంగళవారం నాడు బాధితులందరినీ పిలిచి ఇగో తీసుకోండి మీ ఫోన్లని నవ్వుకుంటా చేతిలో పెట్టేసిండు. ఒకటా రెండా ఏకంగా 196 ఫోన్లు దేవులాడు పట్టుకున్నారు. మరి ఈ ఫోన్ల రికవరీ జాత ఎట్లున్నది, ఎస్పీ సార్ ఇచ్చిన వార్నింగ్ ఏందో మన స్టైల్లా ఒకసారి చూద్దామా? బాపట్ల జిల్లా పోలీసులు దొంగల కంటే ఒక అడుగు ముందే ఉండ్రు. ఇప్పటి వరకు ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఏకంగా 6 విడతల ఫోన్లను వేటాడి పట్టుకున్నారు. ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్లు ఇల్వ చూస్తే నోరెళ్ళ పెడతారు. ఏకంగా 2,64,00,000 రూపాయలు మొత్తం 1,321 ఫోన్లను పట్టుకొని బాధితులకు వాపస్ ఇచ్చేసిండ్రు. చోరీకి గురైన ఫోన్లల్లా ఏకంగా 71% రికవరీ చేసిండ్రంటే దొంగలకు అస్సలు టైం మంచిగా లేనట్టున్నది పోన్రిగా. దొంగలు కష్టపడి ఫోన్లు దొంగతనం చేస్తుంటే పోలీసులు మాత్రం ఈజీగా సాఫ్ట్వేర్ పెట్టి లాగేయబట్టే పాపం. కానీ పోయినోళ్ళ కండ్ల పొంటి చూడాలే, మస్తు ఖుషి అవుతాండ్రిగా. బజార్లో దొరికే పాత మొబైల్ ఫోన్లను కొని ఇరుక్కోకుండ్రి. ఒకవేళ కొంటే బిల్లు చూసి కొనురని చెప్పిండు ఎస్పీ సారు. ఇనమంటే రేపు పొద్దుగాల పోలీసులు వచ్చి మీ జేబులో చేయి పెడతారు. మరి బాపట్ల దొంగల పరిస్థితి చూస్తుంటే జర జాలైతాంది. వాళ్ళు రాత్రంతా నిద్ర లేకుండా కట్టపడి ఫోన్లు కొడితే పోలీసులు ఇలా పొద్దుగాలనే ప్రెస్ మీట్ పెట్టి 39.20 లక్షల విలువైన 196 మొబైల్ ఫోన్లను డిస్ప్లేలలో పెట్టి గా కనిపిస్తున్న ఫోన్లని గయ్యే కానీ దుఃఖం పెట్టినట్టున్నదిలే సీన్ చూస్తే. కానీ కాదు, దొరికిన ఫోన్లను పోగొట్టుకున్నోళ్ళకి ఇచ్చే దుఃఖం గిది. ఫోన్లు దొరుకుడుతోటే జనాల ముఖాలల్లా నవ్వులు చూడాలిగా. పువ్వులు పూసినాయి అనుకోర్రి, కానీ దొంగల గుండెలు పగిలిపోయినాయి. ఎందుకంటే జిల్లాలో ఇప్పటి వరకు దొంగిలించిన ఫోన్లలో 71% రికవరీ అయిపోయినాయి. ఇగో దొంగలు దొంగతనం చేసుడెందుకు, పోలీసులు పట్టుకునుడెందుకు. అందుకే మార్కెట్ల సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటోళ్ళు జర జాగ్రత్తనులా. బిల్లు లేని ఫోన్ కొన్నారో దొంగతోని మిమ్ముల సుత లైన్లో నిలబెడతారు. మరిగా పైలం ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమం ఇప్పటి వరకు 6 విడతలుగా చేపట్టడం జరిగింది. ఈ 6 విడతల్లో సుమారు 1,321 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో దొంగలించబడిన మరియు లేదు మిస్ అయినటువంటి మొబైల్స్ని ఇప్పటి వరకు 1,321 మొబైల్స్ని 6 విడతలుగా సుమారు 2,64,00,000 విలువైనటువంటి ఈ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. సెకండ్ హ్యాండ్లో కొని నష్టపోయినటువంటి బాధితులను కూడా పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా కౌన్సిలింగ్, వాళ్ళ ద్వారా కూడా జనానికి కౌన్సిల్ చేయడం జరుగుతుంది. మొబైల్ షాప్స్లో కావచ్చు, లేదు ఇతరుల దగ్గర కావచ్చు, ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని తక్కువ ధరలో వస్తున్నాయనేసి కొనుక్కొని తర్వాత ఆ మొబైల్స్ అన్ని కూడా థెఫ్ట్ హ్యాండ్ మొబైల్స్గా పోలీస్ విభాగం చేత చెప్పబడి రికవరీ చేస్తున్న ప్రాసెస్లో వాళ్ళంతా నష్టపోతున్నారు. జీవితంలో ఫోన్ పోగొట్టుకున్నోడి బాధ మళ్ళీ దొరికినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. బాపట్ల జిల్లా పోలీస్ ఆఫీస్లా ఇవాళ గదే సీన్గా అనిపించింది. 39 లక్షల విలువైన 196 ఫోన్లను పోలీసు ఓనర్లకు ఇయ్యంగా దొంగలు వెనక కూర్చొని ఏడుస్తున్నట్టున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 6 విడతల్లా 2,64,00,000 రూపాయల విలువైన 1,321 ఫోన్లను రికవరీ చేసి రికార్డు కొట్టిండ్రు. ఇక చూడుండ్రి, 71% రికవరీ రేటు ఉందంటే బాపట్ల సిటీలో ఫోన్ దొంగతనం చేసుడు కంటే అడుక్కోవడం నయమని దొంగలు డిసైడ్ అయిపోయి ఉంటారు కాదనులా. ఇక పాత ఫోన్లు కొనే షౌకిలలారా జరా బిల్లులు చూసి కొనుక్కోర్రి, లేకపోతే రేపు మీ ఫోన్ కూడా గిట్లనే ఎస్పీ ఆఫీస్ టేబుల్ మీద కనిపిస్తుంది. మరి పైలమిగా